హలో! అందరికీ నమస్తే అండి. ఇది టీజీపీఎస్సీ గ్రూప్ 3 రిజల్ట్స్‌కి సంబంధించిన ఇష్యూ. అసలు పేజీ నంబర్ 3లో మీరు ఆ రిజల్ట్ వెబ్ ఆప్షన్ ఇమ్మని చెప్పేసి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌ని పెట్టిర్రు కదా! దాంట్లో మనం చూసినట్టయితే అన్ని వరుస క్యాండిడేట్‌లు సెలెక్ట్ అయినట్టుగా మనం గమనించవచ్చు. దీన్ని బట్టి ఇందులో ఏదో అవకతవకలు జరిగినట్టుగా మనం గమనించవచ్చు. వరుసగా చూడండి ఎన్ని సార్లు ఇలా వరుసగా జరిగింది అనంటే వరుసగా చూడండి 23, 24 ఇద్దరు సెలెక్ట్ అవుతారంట అండి. ఇక్కడ చూడండి 138, 139, 138, 139 సెలెక్ట్. ఇక్కడనైతే మరీ దారుణం అండి చూడండి. 229152 4065 66 63 65 66 ముగ్గురు వరుసగానే ఒక్క 64 లేదు. బట్ 65 66 వరుసగా ముగ్గురు సెలెక్ట్ అయ్యారండి. మరి దాని పక్కనే నెక్స్ట్ లెవెల్‌లో 76 77 వరుసగా 78 వరుసగా 76 77 78 79 లేదు మళ్ళీ 80 ఎంతమంది సెలెక్ట్ అయ్యారండి ఇక్కడ చూడండి. 108 109 లేదు 1110 మళ్ళీ ఇమీడియట్లీ. ఇది ఏ సెంటరు అసలు? ఎందుకు ఇంతగానం సెలెక్ట్ అయ్యారు? ఇంత గొప్ప చదువుకున్న వాళ్ళందరిని ఒకే దగ్గర కావాలని వేసిర్రా మీరందరూ? అదేం అర్థం కావట్లేదు సార్. ఇక్కడ చూడండి 64 65 66 వరుసగా 229152 4164 6566 వరుసగా ముగ్గురు సెలెక్ట్ అయిపోతారా? గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్లో ఎంతమంది రాశారో తెలుసా సార్? 2,36,000 మంది రాశారు. 2,36,000 మందిలో ముగ్గురు వరుస కూర్చోవడం, అది ఒక పేజీలో చూస్తేనే గిన్ని బూతులు అనకూడదు కానీ ఇన్ని బూతులు కనబడతా ఉన్నాయి. ఏంది ఇది? ఇలా జరిగే అవకాశమే ఉండకూడదు కదా! ఈ ప్రాబబిలిటీ కూడా చాలా తక్కువ ఉంది కదా! ఇట్లా జరిగితే ఏదో ఒకరిద్దరు జరిగింది అని అంటే సరే అనుమానించాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ప్రతిదాన్ని అనుమానించాల్సిన పరిస్థితే వస్తుంది. చూడండి ఎన్ని వరుసగా ఇంతమంది వరుసగా నంబర్లు ఇవ్వడం ఏంటి? గ్రూప్ 3కి సంబంధించి అండి. గ్రూప్ 2 కాదు, గ్రూప్ 3కి సంబంధించి. గ్రూప్ 3కి సంబంధించి 2 లక్షలు 3 లక్షల మంది ఎగ్జామ్ రాసి ఉంటారండి. 3 లక్షల మందిలో ముగ్గురు వరుసగా సెలెక్ట్ అవుతారా? సరే ఒకరు యాదృచ్ఛికంగా అయింది అని అనుకోవచ్చు. మరి మిగతావి ఈ డబ్బాలు ఈ బాక్సులు చూడండి సార్ ఎంతుందో. ఇగో 62, 62, 63, 164, 183, 187, 162. ఇక్కడ చూడండి 229181 3162 3162 63 64 చూడండి 83 87 వరుసగా. ఇది చూడండి ఇదైతే 80 82 81 లేదు 82 మళ్ళీ సెలెక్ట్ 96 97 లేదు 98 మళ్ళీ సెలెక్ట్. ఇక్కడ చూడండి 32 132 135 3 లేదు 4 5 6 లేదు 7 ఇలా చూడండి 8 లేదు మళ్ళీ 40 అలా వరుసగా సెలెక్ట్ అట్లా యాదృచ్ఛికంగా ఇంకా చాలా ఉన్నాయండి. నేను కొన్ని మాత్రమే మార్క్ చేసి చెప్తున్నాను. ఇది చాలా దారుణం అండి. దీని మీద మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. క్రాస్ చెక్ చేయకుండా ఎందుకు ఇంత దారుణంగా మరీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు అడగరు అనా, నిరుద్యోగులే కదా అని నిర్లక్ష్యమా, మరీ ఇంత దారుణమా? ఇట్లయితే మరి మా డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తున్నారు సార్? మేము ఉద్యోగాలు ఇయ్యము అని చెప్పేసి ఏ ఏ కాంట్రాక్ట్ బేసిక్ కిందనో మీరు నోటిఫికేషన్లు ఇచ్చుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని జాబులు ఇచ్చి తర్వాత వాళ్ళకే మళ్ళీ ప్రమోషన్లు ఇచ్చుకొని పర్మనెంట్ చేసుకుంటారు కదా! ఆ మెథడ్ ఒకటి ఉంది కదా మీకు ఆల్రెడీ. మీరు అదే మెథడ్ ఫాలో అవ్వచ్చు కదా! చాలా సంవత్సరాల నుంచి నోటిఫికేషన్లు లేవు. ఎందుకు లేవు అనంటే మీరు అవుట్‌సోర్సింగ్ అంటారు, కాంట్రాక్ట్ అంటారు, వాళ్ళకి ఇచ్చుకుంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు దుబ్బుతారు. పైసలు ఇస్తే జాబులు అంటారు. మా దగ్గర పైసలు లేవు. పైసలు ఇచ్చిన వాళ్ళకి జాబులు ఇచ్చి మళ్ళీ వాళ్ళని పర్మనెంట్ చేస్తారు. ఈడ పోస్టులు ఉండవు. ఎన్నిసార్లు జరుగుతుంది సార్ ఇది? ఎన్నిసార్లు అన్యాయం ఇదే రిపీట్ అడిగేవాడు ఎవడు లేడు కదా ఇక. ఎందుకు సార్ ఇంత అధ్వానంగా తయారవుతా ఉన్నారు రోజు రోజుకి? ఇది గ్రూప్ 3లో మరి ఇది ఇంత దారుణంగా ఉంటుందా సార్? అసలు గ్రూప్ 4 అనేది తీసేసినానంటారు. మరి గ్రూప్ 4 తీసేసిన తర్వాత గ్రూప్ 4 నోటిఫికేషన్ ఎట్లా భర్తీ చేస్తారు సార్ మీరు? గ్రూప్ 4 ఉద్యోగులను ఎలా భర్తీ చేస్తారు మీరు? ఎక్కడి నుంచి తీసుకొస్తారు మళ్ళీ వాళ్ళని? దానికి ప్రత్యామ్నాయం మళ్ళీ దిక్కు లేదు ఇప్పటి వరకు. అసలు ఏంది సార్? ఏం జరుగుతుంది సార్? రాష్ట్రమా? లేకపోతే ఇది వల్లకాడా? ఇంత అధ్వానమా? నిరుద్యోగుల పట్ల గింత అశ్రద్ధనా? దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. కోర్టులు కూడా సుమోటోగా తీసుకొని గ్రూప్ 3 రిజల్ట్ మీద అసలు ఇది వరుసగా ఎందుకు సెలెక్ట్ అయ్యారు? వాళ్ళ రిజల్ట్‌లు ఏ రూమ్‌లో పడ్డది ఇవన్నీ కూడా. అక్కడ ఏం జరిగింది? కంపల్సరీగా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఎంక్వైరీ జరగాలి. అండ్ దీని మీద కంపల్సరీగా
యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని లక్షల మందికి సంబంధించిన విషయం సార్ ఇది. కొన్ని లక్షల మందికి సంబంధించిన విషయాన్ని ఇంత నెగ్లిజెన్సీగా ఉంటే ఇది రాజ్యాంగబద్ధంగా సాగుతుందా? ప్రతిదానికి రాజ్యాంగం, రాజ్యాంగం అని అంటాం కదా! మరి రాజ్యాంగం బద్ధంగా ఇవన్నీ జరిగినట్టేనా? ఇప్పుడు మాట్లాడండి మీ గొంతుకలు. ఎక్కడ పోయినాయి ఈ గొంతుకలన్నీ? ఇవాళ మాట్లాడండి సార్. ఈ గ్రూప్ 3 రిజల్ట్ ఎంత దారుణంగా ఉంది ఇది. వెబ్ ఆప్షన్లు ఇవ్వడానికి అటు ఇటు. దయచేసి హైకోర్టును కానీ సుప్రీంకోర్టును కానీ మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ గ్రూప్ 3 రిజల్ట్స్ ఏదైతే ఉన్నాయో చాలామంది వరుసగా సెలెక్ట్ అవ్వడం చాలా రేర్ సార్. కానీ ఒక్క పేజీలోనే ఇన్ని వరుస నెంబర్లు ఎలా సెలెక్ట్ అయినాయి? ఒకే ఒక్క రూమ్లో నుంచి ఎలా సెలెక్ట్ అయ్యారు? ఇది ప్రీవియస్లీ ఇది చాలాసార్లు జరిగిన సంఘటనే మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటే మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ఓపికలు మాకు లేవు సార్. మా దగ్గర జేబులో డబ్బులు కూడా లేవు. కనీసం అప్లికేషన్కు ₹200 పెట్టాలన్నా కూడా మా దగ్గర లేవు కదా! మేము ఎక్కడి నుంచి అప్లికేషన్ పెడతాము? మా దగ్గర పైసలు లేవని ఎన్నిసార్లు చెప్పాలి? ఓ బుక్ కొనుక్కుందామంటేనే డబ్బులు లేక చస్తా ఉంటే మీకు కోర్టు దగ్గర దాకా మేము రావాలా? ఈ సన్నాసులకు తెలియదా? ఈ ఎదవలకు తెలియదా? అరే వాళ్ళది ఎందుకురా కడుపు కొట్టుడు అని రిక్రూట్మెంట్ చేసే ముందు ఎందుకు ఇంత అన్యాయం? మరి గ్రూప్ 1 పాయే. ఆ గ్రూప్ 2లో సక్క ఇచ్చిర్రో లేదో అది తెలీదు. ఈ గ్రూప్ 3 వెబ్ ఆప్షన్లో ముందట ఇదంతా చూసుకున్నట్టయితే ఇంత దారుణం. ఎవరైనా మాట్లాడతారేమో అని అంటే ఎవడూ మాట్లాడడు. ఎవరి వాట వాళ్ళకి వచ్చిందా మరి? ఆ మాటను ఒప్పుకోండి బాహాటంగా. మీరు మౌనం వహిస్తే దాని అర్థం అదే.